వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ ఛానల్. ఈ వీడియోలో మీకు భీమ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ యాప్‌ని నేను ఏప్రిల్ 1 తర్వాత యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 1 రోజున ఎస్‌బీఐలో అన్ని బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయ్యాయి కదా! దానివల్ల నా బ్యాంక్ కూడా ఇందులో మెర్జ్ అయింది. అప్పటినుంచి దీన్ని నేను వాడగలుగుతున్నాను. సో ఇన్ని రోజులు దీన్ని వాడలేదు. ఎందుకంటే నా బ్యాంక్ ఎస్‌బీహెచ్ బ్యాంక్ అనేది ఈ లిస్ట్‌లో లేదు. సో ఇప్పుడు ఈ లిస్ట్‌లో వచ్చేసింది కాబట్టి ఈ యాప్‌ని నేను వాడుతున్నాను. సో యాప్‌ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పాస్‌వర్డ్ అడుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది సెట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకోవాలి. ఇది ఒక సెక్యూరిటీ లేయర్ లాగా పనికొస్తుంది మీకు. సో నెక్స్ట్ ఓపెన్ చేయగానే మీకు స్కాన్ అండ్ పే, సెండ్ రిక్వెస్ట్ మనీ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు సెండ్ మనీ పైన క్లిక్ చేస్తే మీకేంటంటే వేరియస్ మెథడ్స్ ఉంటాయి మీరు సెండ్ చేయడానికి. సో మీరు పేమెంట్ అడ్రస్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్‌కి డైరెక్ట్‌గా పంపొచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్‌కి పంపొచ్చు. సో పేమెంట్ అడ్రస్ గురించి నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా రెఫరల్ ప్రోగ్రామ్‌ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే సో మీకు రూ. 10 అని వస్తాయి. సో ఈ సెక్షన్‌లో మీరు సెండ్ చేసేటప్పుడు రెఫరల్ కోడ్ ప్రోగ్రామ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క నెంబర్‌ని. కాకపోతే ఇది నా దగ్గర లేదు. ఎందుకంటే ఆహ్, నేనైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి. సో కొత్తగా ఎవరైతే ఇన్‌స్టాల్ చేస్తారో వాళ్ళకే ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంటుందని తెలుస్తుంది. సో ఇది ఒక బాధాకరమైన విషయం. సో ఇంతకుముందు చేసిన వాళ్ళు అన్యాయం అయిపోతారు. సో మేబీ నెక్స్ట్ అప్డేట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో అందరికీ రెఫరల్ కోడ్ ప్రోగ్రామ్‌ని అసైన్ చేసేలాగా మేబీ. సో ఎందుకంటే చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి దీనిపైన. సో ఈ విధంగా మీరు మనీ అనేది సెండ్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ పేమెంట్‌ని యూజ్ చేసుకొని కూడా, ఆధార్ కార్డ్ నెంబర్‌ని యూజ్ చేసుకొని కూడా మీరు పేమెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఈ కొత్త అప్డేట్‌లో ఇది మర్చెంట్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఆధార్ పేమెంట్ యూజ్ చేసుకొని ఈ యొక్క పేమెంట్‌ని చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ మనీలో కూడా మీకు మొబైల్ నంబర్, అదేవిధంగా బ్యాంక్‌కి సంబంధించి మీకు కనిపిస్తాయి ఆప్షన్స్. అదేవిధంగా ఇక్కడ జనరేట్ క్యూఆర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో మీరు మనీ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు వేరే మొబైల్‌తో దాన్ని స్కాన్ చేస్తే డైరెక్ట్‌గా పేమెంట్ అనేది జరిగిపోతుంది. ఏదైతే మీరు పేటీఎం యాప్‌లో చూసారో ఆ విధంగానే సో సేమ్ అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇదేంటంటే డైరెక్ట్‌లీ బ్యాంక్ నుంచే మీకు మనీ అనేది వెళ్ళిపోతుంది. ఏం వాలెట్స్ లాగా ఉండవు. సో పేటీఎంకి దీనికి ఇదే డిఫరెన్స్. పేటీఎంలో ఏంటంటే ఫస్ట్ మీరు వాలెట్‌లో వేయాలి. ఆ తర్వాత మీరు ఎక్కడైనా సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్‌గా మీకు బ్యాంక్ నుంచే ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగిపోతాయి. సో కంప్లీట్‌లీ ఇదొక గవర్నమెంట్ యాప్ కూడా కాబట్టి సో మీకు సెక్యూర్‌గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మై బ్రీఫ్ కేస్ అని చెప్పాను కదా! సో ఈ కొత్త ఆప్షన్ వచ్చింది ఇది. సో ఇంతకుముందు లేకుండేది ఈ ఆప్షన్. సో ఇదేంటంటే మీ ఆధార్ పేమెంట్‌కి సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక బ్రీఫ్ కేస్ లాగా ఉంటుంది. అంటే మీరు మామూలుగా ఒక సూట్ కేస్‌లో ఏ విధంగా అయితే మీరు అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటారో ఆ విధంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ డీటెయిల్స్ గానీ, ఆధార్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది కొత్తగా వచ్చింది ఆప్షన్ మై బ్రీఫ్ కేస్ అని. సో ఇది బాగా ఉంది. సో మీరు అన్ని రకాల అడ్రస్ అనేవి ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాంక్ అకౌంట్. సో ఆ బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేస్తే ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్‌గా డిటెక్ట్ చేసేస్తుంది. ఏదైతే మీరు సిమ్ వాడతారో ఆ సిమ్‌లో మీకు ఏంటి అంటే ఈ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉంటే డైరెక్ట్‌గా ఇదే యాక్సెస్ చేసేస్తుంది. మీరు ఎటువంటి పని అయితే ఎక్స్‌ట్రాగా చేయక్కర్లేదు. కాకపోతే ఒక మెసేజ్ పంపాలి ఓటీపీ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా! సో మాక్సిమం మీరు 20 రిఫరల్స్ చేయొచ్చు. సో రోజుకి. సో 200 అనేది సంపాదించొచ్చు భీమ్ యాప్‌ని యూజ్ చేసుకొని. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొత్తగా ఎవరైతే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. సో నాకు ఆప్షన్ లేదు. కాకపోతే మీకుంటుంది. మీరు ఇప్పటి వరకు చేయకపోతే సో తప్పకుండా మీరు చేసుకోండి. సో ఇక్కడ అదేవిధంగా మీకు ఇక్కడ మై ప్రొఫైల్‌లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా! యాడ్ పేమెంట్ అడ్రెస్ అని. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ అడ్రెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ యాడ్ పేమెంట్ అడ్రెస్ యూజ్ చేసుకొని. ఈ ఆప్షన్ అనేది కేవలం భీమ్ యాప్‌లో మాత్రమే ఉంది. సో మీకు మామూలుగా ఇది దొరకదు. సో నెక్స్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు యూఎస్‌డిఎస్‌డి, సో ఇందులో యూఎస్ఎస్‌డి సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే మీరు *99# నంబర్ యూజ్ చేసుకొని కూడా మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. సో దాని గురించి నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో నేనెప్పుడు వాడలేదు కాబట్టి. సో ఆఫ్‌లైన్ పేమెంట్స్‌కి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే ఏ విధంగా వర్క్ అవుతుందో నాకు కూడా తెలీదు. సో నేను కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది దీన్ని. సో దాని గురించి చెప్తాను కూడా. సో మీకు టెస్ట్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ లాంగ్వేజ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో లేటెస్ట్‌గా కొన్ని లాంగ్వేజెస్ అనేవి యాడ్ అయ్యాయి. కాకపోతే తెలుగు అనేది ఎప్పటినుంచో ఉంది. సో చాలా రోజుల క్రితమే ఈ తెలుగు ఆప్షన్ అనేది ఉంది. సో మీరు తెలుగులో కూడా ఈ యొక్క యాప్‌ని యూజ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మీకు ఇక్కడ ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. మీకు ఏమైనా ఎఫ్ఏక్యూస్ ఉంటే మీకు అడగొచ్చు. అదేవిధంగా చేంజ్ సిమ్ ఆప్షన్ ఉంది. సో మీ సిమ్ కార్డ్‌ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు సిమ్ కార్డ్ వాడతారో అది బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి. సో అప్పుడే ఏంటంటే డైరెక్ట్‌గా ఈ యొక్క యాప్‌ని మీరు వాడొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్‌ని. ఇది కొత్తగా ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్ కూడా కొత్త ఆప్షన్. సో దీనివల్ల ఏంటంటే మీరు సెక్యూర్ అవ్వచ్చు. ఏ విధమైన ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ జరిగాయో మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ అనేది యాప్ చాలా బాగుంటుంది. మీరు యూజ్ చేయండి తప్పకుండా. అందుకే నేను ఈ వీడియోని చేశాను. సో రెఫరల్ కోడ్‌కి సంబంధించిన ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెస్ చేయలేరు. కేవలం కొత్తగా ఎవరైతే డౌన్‌లోడ్ చేస్తారో వాళ్ళే చేయొచ్చు. సో కాకపోతే మనీ కూడా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ అనేది కొంచెం ఫ్యూచర్ అప్డేట్స్‌లో మేబీ మీకు బెటర్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.